ఆయన చిలుక మసూదన్ వచ్చారు. చిలుక మసూదన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కార్పొరేషన్ కు చైర్మన్ గా ఉన్నారు. గడ్డెన్నారం కి సంబంధించి చైర్మన్ గా ఆయన ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు. కొంత గలాట అయితే జరుగుతుంది. వాగ్వాదం చోటు చేసుకుంది. కొంతమంది కాంగ్రెస్ కు సంబంధించిన వారంతా కూడా ఇక్కడికి వచ్చి ఎవరు కూడా బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా ఇక్కడ రావద్దు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ కు సంబంధించిన వారంతా కూడా ఇక్కడికి వచ్చారు. వారి వాహనాలన్నింటినీ కూడా కౌన్సిల్ హాల్ లోపలిదాకా కూడా వచ్చాయి. అయినా కానీ ఎవరు కూడా వారిని నిలువరించలేకపోయారని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కు సంబంధించిన వారంతా కూడా అక్కడే పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బయటికి పంపండి. మరి పంపించండి, పంపిస్తారా బయటకు పంపండి సార్. పంపించండి సార్ బయటికి. కార్యకర్తలు లోపల తిరుగుతారు. ఇష్టం ఇదేంటి రాజ్యం అర్థం కాదు. వాళ్ళ కొమ్ము కాసులు ఏంటి టీఆర్ఎస్ పోవడానికి? కాంగ్రెస్ కు సంబంధించి రెడ్డి వివరిస్తున్నారు. అయితే తనని లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంటే దాన్ని సద్దుమణిగించే ప్రయత్నం పోలీసులు అయితే చేస్తున్నారు. ఇరు పక్షాలను కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లోపలికి అలో చేస్తున్నట్టుగా కూడా తెలిసింది. లోపల కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ కు సంబంధించిన కౌన్సిలర్ లోపల ఉన్నారు. చిలుక మసూదన్ లోపలికి వెళ్తున్నారు. చిలుక మసూదన్ ఇప్పటికే పోలీసులు లోపలికి పంపించారు. లోపల కౌన్సిలర్లు అదేవిధంగా ఉన్నతాధికారులు మాత్రం లోపల ఉన్నారు. అయితే ఇక్కడ ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ కు సంబంధించిన మద్దతుదారులు కౌన్సిల్ హాల్ చుట్టే ఉన్నారు. వారిని ఎందుకు లోపలికి అలో చేశారని చెప్పేసి చిలుక మసూదన్ పోలీసులతో అభ్యంతరం వ్యక్తం చేశారు. అదేవిధంగా చిలుక మసూదన్ కాసేపటి క్రితం కౌన్సిల్ హాల్ లోపలికి వెళ్లారు. అయితే ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇంకా తెలియని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా కౌన్సిల్ ఎన్నికకు అంటే మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కావచ్చు, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉన్నది. కోర్టు ఏం చెప్పింది, కోర్టు ఏ అంశం మీద స్టే ఇచ్చింది అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉన్నది. అయితే దానికి సంబంధించి ఆర్డీఓ ప్రకటన చేస్తారా లేకపోతే దీన్ని వాయిదా వేస్తారా అనేది చాలా ఉత్కంఠగా మారింది. ప్రస్తుతానికైతే ఫుల్ కోరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ నిర్వహించాలి అని చెప్పేసి ఎలక్షన్ పూర్తి అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే పూర్తి స్థాయిలో అన్ని నిబంధనల మేరకు ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించింది. చైర్మన్ ఎన్నిక మాత్రం జరిగింది. వైస్ చైర్మన్ ఎన్నిక మాత్రం శుక్రవారానికి వాయిదా వేసినట్టుగా కూడా బీఆర్ఎస్ కౌన్సిలర్ స్పష్టం చేశారు. మళ్ళీ ఇప్పుడు హైకోర్టు స్టే ఇచ్చిందని చెప్పి చెప్తున్నారు కాబట్టి హైకోర్టు స్టే ఆర్డర్ వచ్చిన తర్వాత వారు ఏదైనా నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి అందరూ కౌన్సిలర్ అంతా కూడా వెయిట్ చేస్తున్నారు. 15 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు అదేవిధంగా 9 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు ఇంకా కౌన్సిల్ హాల్ ఇబ్రహీంపట్నం కౌన్సిల్ హాల్ లోపలనే వారంతా కూడా వెయిట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇంకా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఇటు ఇబ్రహీంపట్నం మున్సిపల్ కౌన్సిల్ చుట్టుపక్కల కూడా ఇంకా ఇటు బీఆర్ఎస్ మద్దతుదారులు కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ కి సంబంధించిన మద్దతుదారులు పెద్ద ఎత్తున వారంతా మోహరించి ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందా అనే ఒక ఉత్కంఠ అయితే కౌన్సిల్లో నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఆర్డీఓ ఏం చెప్పబోతున్నారు అనేది కూడా అందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే ఈ ఎన్నిక మీద స్టే వచ్చిందా లేకపోతే కేవలం ఆకుల యాదగిరి కనబడడం లేదు కాబట్టి తన అదృశ్యానికి సంబంధించి ఏమన్నా స్టే ఇచ్చిందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఉదయం 11 గంటలకైతే ఆకుల యాదగిరి బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి కౌన్సిల్ హాల్కి అయితే వచ్చారు కాబట్టి ఆయన కౌన్సిల్ హాల్కి వచ్చారు కాబట్టి ఆ స్టే పనిచేస్తుందా లేకపోతే దాని మీద మళ్ళీ ఒక పిటిషన్ వేస్తారా అనేది ఇంకా బీఆర్ఎస్ వైపు నుంచి తెలియాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ నేతలు కూడా ఇప్పటికే హైకోర్టును సంప్రదించినట్టుగా కూడా తెలుస్తుంది. హైకోర్టులో వారు మరొక పిటిషన్ వేస్తున్నారు. ఆకుల యాదగిరి ఆల్రెడీ కౌన్సిల్ హాల్లో వచ్చారు. అటు అధికారి ఆర్డీఓ ముందు హాజరయ్యారని చెప్పేసి కూడా వారందరూ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏది ఏమైనా న్యాయస్థానంలో ఎలాంటి ఆదేశాలు వస్తాయి, న్యాయస్థానం ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది అనేది కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. Right, Sudhir, thank you for the live update.